76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. ఆల్ ఇండియా సెంట్రల్ పారామిలిటరీ ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కోడుమూరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ సైనికులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పారామిలిటరీ ఎక్స్ సర్వీస్ మెన్లను సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే దస్తగిరి తెలుగుదేశం పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లారు. మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తానని ముఖ్య అతిథులు తెలియజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలరంగయ్య మాట్లాడుతూ మాజీ సైనికుల సమస్యల పరిష్కారం కోసం 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నామని అన్నారు. ఇంటి స్థలాలు, సొంత ఇళ్లు ఉన్న మాజీ సైనికులకు పన్ను మినహాయింపు ఇవ్వాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని పోయామని తెలిపారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఉద్యోగులకు అమలు అయ్యే సదుపాయాలు పారామిలిటరీ మాజీ సైనికులకు వర్తింప చేయాలని 2012వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం జీవో ఇచ్చిందని, ఈ జీవో కొన్ని రాష్ట్రాల్లో అమలు అవుతుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు కావడం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోని రాష్ట్రంలో అమలు చేయాలని కోరారు. ఒకే ప్రజాస్వామ్య వ్యవస్థలో నడపడానికి స్వాతంత్ర సమరయోధుల వారి యొక్క ఆశయాలను నెరవేర్చడానికి మహామహులు ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగ దినోత్సవమే ఈ గణతంత్ర దినోత్సవం. ఈ గణతంత్ర దినోత్సవాన్ని మనం ఈరోజు ఇలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే నన్ను ఇక్కడికి రావడానికి కారణం మా యొక్క విశ్వనాథన్ రెడ్డి సార్ గారు ఫోన్ చేసి ఎక్కడైనా అమ్మా అన్నారు. ఎక్కడైనా ఉన్నా అంటే సార్ నువ్వు అర్జెంటుగా వచ్చేస్తే మీరు వచ్చి కరెక్ట్గా ఇక్కడికి మన ఆర్మీ వాళ్ళ దగ్గర వెళ్ళాలి, మనం ఖచ్చితంగా రావాలన్నారు. కుటాబుట్టిన వచ్చేసాను. అలాగే ఈరోజు నేను ఇలా వేదిక మీద ఉండి ఇలా మాట్లాడడం అంటే మా యొక్క రాజవర్ధన్ రెడ్డి అన్న గారి యొక్క 10 years నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము. అయితే ఇప్పుడు లాస్ట్ ఆగస్టు 15కు ముందు కూడా కలెక్టర్ గారికి మేము ఇళ్ల స్థలాల గురించి ప్లస్ మున్సిపల్ కమిషనర్ గారితో మా యొక్క హౌస్ ట్యాక్స్ ఎగ్జామినేషన్ ఎవరికైతే సొంత ఇళ్ళు ఉంటాయో మా అసోసియేషన్ మెంబర్స్ ఎవరైతే ఈ ఫోర్సెస్ నుంచి రిటైర్డ్ అయి ఉంటారో వారికి అవి కూడా మేము అప్లై చేశాము. ముఖ్యంగా ఏంటంటే సమస్య 2012లో మాకు ఒక జీవో రిలీజ్ అయింది ఆల్ ఇండియాలో. అది ఈ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ ఫోర్సెస్కు లాగో అయ్యేటట్టు ఒక జియో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందండి. అది కొంచెం స్టేట్లలో అమలైనాయి. ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో అమలు కాలేదు. దాని గురించి మేము చాలా ఫైట్ చేస్తున్నాము. ప్లస్ ఇప్పుడు పొలిటికల్గా మన సీనియర్ టీడీపీ